Modi has seen the way చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా విలాసవంతమైన జీవితం అనిపిస్తా ఉన్నారు. లోకేష్ ఇస్ ఆఫ్టర్ ఆల్ మినిస్టర్. అతనికి కన్వై చూడండి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు చూడండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవడానికి 450 లీటర్ల ఫ్యూల్, ఎయిర్ ఫ్యూల్ తీసుకుంటుంది అన్నమాట ఒక టేక్ ఆఫ్ కి. అంటే నువ్వు ఎన్ని టేక్ ఆఫ్లు చేసావు ఈ రోజుకి లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు? ఇవన్నీ అతను మైండ్ లో పెట్టుకొని వీళ్ళు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి వీళ్ళు కళ్ళు తెరిపించడం కోసం చెప్పారు. పేదవాడికి ఏముందండి, ఈ రోజు నువ్వు డీజిల్ అమ్మకపోతే, చెరుకు రసం అమ్మకపోతే 300 రూపాయలు నష్టపోతారండి రోజుకి. పేదవాళ్ళు ఏమో విదేశాలకు వెళ్ళిపోతున్నారండి, శ్రీలంకకి, దుబాయ్కి, అటుకి. ఎవరు చెప్తారండి మాటలు? ఈ రోజు ఒక కుర్రోడికి ఒక ఉంగరం పెట్టకపోతే పెళ్లి చేసుకోడండి. బంగారం కొనకపోతే ఎలాగవుతుందండి? తాలిబాటు కొనదండి. నువ్వు ఎవరు చెప్తా ఉన్నావు? డీజిల్ ఫ్యూల్ దొరుకుతా ఉంది విపరీతంగా. ఎక్కడ మన రష్యాలోని తీసుకొని అంటారు. మన మిత్ర దేశం అది. ఇండిపెండెన్స్ నుంచి మనకేమో డిఫెన్స్ లో మనకి హెల్ప్ చేశారు, అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. అటువంటి గవర్నమెంట్ ని, అటువంటి రష్యాని కాదంటున్నావు. ఎందుకు కాదంటున్నావు? ఆదాని పేపర్లో అక్కడ దొరికిపోయాడు యుఎస్ లోని. ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పొందుతాడు అక్కడ. అతను తప్పించాలంటే ట్రంప్ ఏమో కొన్ని ఆంక్షలు విధిస్తా ఉన్నాడు. ఆ ఆంక్షలకి ఈ రోజేమో గోరులాగా మోడీ తల ఊపుతా ఉన్నాడు. మనకి హార్మోజ్ లేదనుకుంటే ఈ ఇరాన్ వల్ల మాకు ఇబ్బంది లేదు. ఇరాన్ కూడా మన ఫ్రెండ్లీ దేశమే. దే ఆర్ రెడీ. దిస్ మిడిల్ ఈస్ట్ వార్ మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. బికాస్ రష్యా ఇస్ విత్ us and we are self developed country. We are diplomatic country. We have no fight with any other except Pakistan. అన్ని మనకు మిత్ర దేశాలే. సో దయచేసి ఇవన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి అంటే లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకే వర్తిస్తాయి.